పశ్చిమాసియాలో సీజ్ ఫైర్ నామమాత్రమేనా? అసలు సిస్సలు యుద్ధం ఇప్పుడే ఆరంభమైందా? మళ్ళీ 3 దేశాలు కయ్యానికి కాలు దూవుతున్నాయా? ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ దూకుడు, హార్మూజ్ కేరఫ్గా ఇరాన్ అమెరికా మధ్య మాటల మంటలు మరో భీకర సంగ్రామాన్నే సూచిస్తున్నాయి. తాజాగా ట్రంప్ చేసిన ఒకే ఒక ట్వీట్ వార్ జోన్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. తమ సేనలు ఇంకా ఇరాన్ను రౌండప్ చేసే ఉన్నాయని తాను ఆదేశిస్తే వరల్డ్ మ్యాప్లో ఇరాన్ కనిపించదని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఇరాన్ సైతం అదే స్థాయిలో కౌంటర్ కూడా ఇచ్చింది. ఇంతకు హార్మూజ్ కేరఫ్గా అసలేం జరుగుతోంది? ఈ జలసంధిని ఇరాన్ నిజంగానే మూసేసిందా? ఈ యుద్ధం విధ్వంసకర మలుపు తిరిగే సమయం ఆసన్నమైపోయిందా? లెట్స్ వాచ్. మళ్లీ మొదటికొచ్చిన భీకర యుద్ధం. హార్మూజ్లో హై టెన్షన్స్. కీలక జలసంధి వేదికగా కత్తులు నూరుతున్న అమెరికా, ఇరాన్. యుద్ధం విధ్వంసకర మలుపు తిరిగే సమయం ఆసన్నమైందా? రెండు వారాల సీజ్ఫైర్ అమల్లోకి వచ్చిన తర్వాత ట్రంప్ చేసిన షాకింగ్ ట్వీట్ ఇదే. ఈ పోస్టులో ఏముందన్న ప్రశ్నకే వస్తే, సీజ్ఫైర్ ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిని తెరవకుంటే భీకర దాడులు చేస్తామని హెచ్చరించాడు. ఇరాన్ ఇప్పటికే చాలా వరకు బలహీనపడిందన్న ట్రంప్ డీల్ అమలు విఫలమైతే ఇరాన్పై భీకర దాడులు చేసేందుకు వెనకాడమని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అందుకు అవసరమైన మందుగుండు సామగ్రి, ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రితో సహా తమ యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, సైన్యం ఇరాన్ పరిసరాల్లోనే ఉంటారని తెలిపాడు. అసలైన ఒప్పందం పూర్తిగా అమలయ్యే వరకు వారు అక్కడే ఉంటారని, ఒకవేళ ఏదైనా కారణం చేత ఒప్పందం అమలు కాకపోతే ఇంతకు ముందెన్నడూ ఎవరు చూడని అతి పెద్ద, అత్యంత శక్తివంతమైన రీతిలో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. అంతేకాదు, ఎన్ని అబద్ధపు ప్రచారాలు జరిగినా చాలా కాలం క్రితమే ఒక ఒప్పందం కుదిరింది. అదేమిటంటే అణ్వాయుధాలు ఉండకూడదు, హార్ముజ్ జలసంధిని తెరిచి ఉండాలి, సేఫ్ గా ఉండాలి. ఈలోగా మా గొప్ప సైన్యం ఆయుధాలు నింపుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది. వాస్తవానికి తన తదుపరి విజయం కోసం ఎదురు చూస్తోందంటూ ట్రంప్ ట్రూత్ సోషల్లో రాశాడు. కానీ ట్రంప్ ఇప్పుడే ఈ ప్రకటన ఎందుకు చేశాడు? ట్రంప్ పోస్టుకు ముందు హార్ముజ్ జలసంధి సమీపంలోని నౌకలకు ఇరాన్ నావికాదళం ఓ హెచ్చరిక జారీ చేసింది. ఈ జలసంధిని దాటాలంటే ఇప్పటికీ తమ సర్కారు అనుమతి అవసరమని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించే ఏ నౌకనైనా ధ్వంసం చేస్తామని రేడియో ద్వారా ఇరాన్ హెచ్చరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. ఆ రేడియో సందేశంలో హార్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి మీరు ఇరాన్ సెపా నావికాదళం నుండి తప్పక అనుమతి తీసుకోవాలి. ఏ నౌకైనా అనుమతి లేకుండా వెళ్లడానికి ప్రయత్నిస్తే అది ధ్వంసం చేయబడుతుంది అని చెప్పింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ప్రస్తుతం చాలా నౌకలు హార్ముజ్ జలసంధిలో నిలిచిపోయి ఈ జలసంధిపై తన ప్రభావాన్ని కొనసాగించాలని ఇరాన్ భావిస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికీ యుద్ధ విమానాలు తిరుగుతున్నాయని అక్కడి సిబ్బంది పంచుకున్న ఫోటోలు, వీడియోల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాతే ఇరాన్ నుంచి హార్ముజ్ను మూసేస్తున్నట్టు అధికారికంగా సంచలన ప్రకటన వచ్చింది. కానీ సీజ్ ఫైర్ డీల్ కు ఒప్పుకున్న ఇరాన్ హార్ముజ్ను మూసివేస్తున్నట్టు ఎందుకు ప్రకటించింది? హార్ముజ్ విషయంలో ఇరాన్ యూటర్న్ తీసుకోవడానికి రీజన్ ఈ దాడులే. లెబనాన్ పై భీకర దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. కేవలం 10 నిమిషాల్లో 100 బాంబులు ప్రయోగించి భారీ ప్రాణ ఆస్తి నష్టాలు కలగజేసింది. ఇప్పటి వరకు జరిగిన అత్యంత భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులో మృతుల సంఖ్య 250 దాటగా 1000 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ లెబనాన్ ఘర్షణలు మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలను మరింత క్లిష్టం చేస్తున్నాయి. ఇజ్రాయిలీ దాడుల తర్వాత ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంత వరకు అమెరికాతో శాంతి చర్చలు జరపడం అసాధ్యమని, ఈ చర్చలే అసంబద్ధమని స్పష్టం చేశారు. లెబనాన్ పై జియోనిస్టులు చేస్తున్న క్రూర దురాక్రమణ కారణంగా హార్ముజ్ను మళ్లీ మూసివేయాలని నిర్ణయించామని, కాల్పుల విరమణ అందరికీ వర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఆ తర్వాతే హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాతే ఇరాన్ను తుడిచిపెట్టేస్తామంటూ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. కానీ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ ఎందుకు దాడులు చేస్తోంది?
ఇది అస్సలు కథ. ట్రంప్ 2 వారాల సీజ్ఫైర్ ప్రకటనకు మద్దతునిస్తూనే ఈ ఒప్పందంలో లెబనాన్ మినహాయిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు. నెతన్యాహు ఈ ప్రకటన చేయడం వెనుక చాలా బలమైన కారణాలు ఉన్నాయి. నెతన్యాహు ప్రధాన లక్ష్యం ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేయడం. హెజ్బొల్లా క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి రాకుండా ఉండాలంటే దక్షిణ లెబనాన్లోని సరిహద్దు గ్రామాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని, కుదరని పక్షంలో అక్కడ హెజ్బొల్లా ఉనికి లేకుండా చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే లిటానీ నది వరకు ఉన్న ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో అమెరికా ఇరాన్ ఒప్పందంపై నెతన్యాహు అసంతృప్తితో ఉన్నారు. ట్రంప్ ఇరాన్ మధ్య జరిగిన 10 అంశాల శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ ప్రయోజనాల్ని దెబ్బతీస్తుందని నెతన్యాహు భావిస్తున్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను, ఆంక్షల ఎత్తివేతను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఆ ఒప్పందం లెబనాన్కు వర్తించదని చెబుతూ లెబనాన్పై భీకర దాడుల ద్వారా యుద్ధం కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలితమిస్తున్నాయి. యుద్ధం విధ్వంసక మలుపు తిరుగుతోంది. నిజానికి సీజ్ఫైర్ అనేది కేవలం ఆయుధాలు సమకూర్చుకోవడానికే తప్ప యుద్ధాన్ని ముగించడానికి కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు అదే చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డెడ్లైన్ గడువుకు ముందే ఇజ్రాయెల్, అమెరికా దళాలు దూకుడు పెంచే, ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసే. ఈ స్థితిలో ఎన్ని ప్రతీకార దాడులు చేసినా ఇజ్రాయెల్ విమానాలకు కళ్లెం వేయలేని స్థితి కళ్లకు కనిపించింది. వంతెనలు కూలిపోయాయి, విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తమ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించి 40వ రోజుకు చేరింది. ఆయనకు దేశీ ప్రజలు కన్నీటి సంస్మరణ జరపాలి. ఈ కీలక అంశాలతో పాటు భూగర్భంలోని ఆయుధాలను బయటకు తీయాలి, విమాన రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. అమెరికా విమానాలను కూల్చాలంటే రష్యా వెపన్లు అవసరం. వీటన్నింటినీ సేకరించడానికి సమయం కావాలి. ఈలోపు చర్చలతో కాలయాపన చేసి ప్రజల్లో దేశభక్తిని రగిల్చి మళ్లీ సిద్ధం కావాలన్నది ఇరాన్ వ్యూహమని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం కాల్పులాపేశాం కానీ ట్రిగ్గర్ పైనే వేలు ఉంది. విదేశీ దాడుల్ని తిప్పికొడతామని ఐఆర్జేసీ అమెరికాను హెచ్చరించింది. ఏ తర్వాత ఈ విరామం 2 దేశాలు ఆయుధాల సేకరణకి, కాల్పుల విరమణకు తల వంచినట్టు కనిపిస్తోంది. అదే నిజమైతే ఈ యుద్ధానికి ముగింపు ఇప్పట్లో లేనట్టే.